అటు బాబు గారు పథకాలు స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అన్న ఒక నానుడైతే న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి? చెయ్యాలండి. ఇప్పుడు వీళ్ళందరికీ హెడ్ అయినాక ఆయన చేయకపోతే ఇంకా గవర్నమెంట్ విలువ పడితే చంద్రబాబు నాయుడు గారిని 70 సంవత్సరాల మనిషిని ఆయన అరెస్ట్ చేయించినప్పుడు వయసు కూడా చూడకుండా ఇతను చేస్తే తప్పేం లేదు. కార్యకర్తలంతా ఈ రోజు ప్రజలంతా ఎవరితో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వెయిటింగ్ ఎప్పుడెప్పుడా అని. అంటే ఆయన చేశారని నేను చేయాలంటారా? తప్పలేమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇతని మీద కూడా చాలా ఉన్నాయి, అవన్నీ వెలుగు తీస్తారు. ఇప్పుడు తప్పు చేస్తేనే అరెస్ట్ చేసేది, తప్పు చేయకుండా ఎవరి జోలికి వెళ్ళరుగా. ఇతను అన్ని వెలుగు తీసి చట్ట ప్రకారం శిక్షిస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం సీట్ లో కూర్చున్నారంటే ఆయన అరెస్ట్ చేయడం అనేది ఒక కారణం అని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రేపొద్దున్న రాజకీయాలు అటువైపు మారే అవకాశం ఉందా? ఏముండవు. ఇప్పుడు అయింది 10 నెలలే గవర్నమెంట్. అప్పటికే జనాలు ఏంటంటే ఏదైనా హాట్ టాపిక్ ఒక వారం రోజులే, ఒక్కొక్కటైతే 2-3 రోజుల్లో మర్చిపోతారు. మరో అయితే ఒక వారం నెల తర్వాత ఎవరు పట్టించుకోరు జనాలు. ఇది అరెస్ట్ చేసినా గానీ కాకపోతే ఒక వారం రోజులు అడావిడి చేస్తారు కానీ తర్వాత ఏమనదు. సో వైసీపీ అటు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ అంబట్ గారు కానీ వీళ్ళంతా తెల్లారు లేకపోతే ప్రెస్ మీట్ అంటారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలేదు. సో బాబు గారి స్ట్రాటజీ ప్లే అవుతుంది అంటారా? ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, ఎందుకంటే ముందు బాబు గారి గెలుపు కారణం కూడా వీళ్ళే బూతులు తిట్టడం వల్లే పోయినసారి జనాలు చీకొట్టి బాబు గారిని గెలిపించారు. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉండాలా, రోజా ఇలాగే జడతా ఉండాలా. ఈ శ్యామల గాని శ్రీరెడ్డి గాని అంబటి రాంబాబు గాని వీళ్ళు ఇలా మైకుల ముందు బూతులు జడతానే ఉండాలా. అవి బాబు గారి ప్లస్ అవుతానే ఉంటాయి, మైనస్ ఏం కాదు.